ఆనాడు దావీదు నిత్యము దేవుడిని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఉన్న విధానాన్ని బట్టి దావీదు జీవితంలో దేవుడు ఎన్నెన్నో గొప్ప మేలులు జరిగించాడు. కనుక మనము కూడా దేవుడిని హృదయపూర్వకంగా మనసారా స్తుతిద్దాము, ఘనపరుద్దాము. ఆయన గొప్ప నామాన్ని నిత్యము మనం స్మరణ చేసేవారుగా కొనియాడేటువంటి అట్టి కృపతో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా, రాజులకు రాజా మీకే స్తోత్రం, మా దైవమా మీకే స్తోత్రము తండ్రి, మా రక్షకుడా మీకే స్తోత్రమయ్యా, ఆరోగ్యదాత మీకే స్తోత్రం, గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, నిజ దేవుడా మీకే స్తోత్రమయ్యా, నమ్మదగిన మా దైవమా మీకే స్తోత్రం, స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి హృదయపూర్వకంగా మనసారా ప్రభువుని స్తుతిద్దాము. ఇదిగో ప్రభు మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. మన స్తుతుల ద్వారా దేవుడు సింహాసనశీనుడు అవుతున్నాడు కనుక మనసారా ప్రభువుని స్తుతిద్దాం. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, సర్వాశీర్వాదాలకు కారణభూతుడా మీకే స్తోత్రం, సర్వోన్నతుడా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, నమ్మదగిన మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, లోక రక్షకుడా మీకే స్తోత్రం, ప్రేమామయుడా మీకే స్తోత్రమయ్యా, ధవలపురుడా మీకే స్తోత్రం, రత్నవర్ణుడా మీకే స్తోత్రం, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. నోరు తెరిచి అందరూ హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దామండి. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చున్నాం. మనం దేవుని స్తుతించుట, ఆరాధించుట, మహిమపరచుట ద్వారా మన జీవితాలు ధన్యకరంగా, ఆశీర్వాదకంగా, దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నటువంటి తరుణంలో మనం ఉన్నాం కనుక దేవుడిని స్తుతిద్దాం. అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా, ఆలోచనకర్త మీకే స్తోత్రం, అల్ఫా ఒమేగా మా దేవా మీకే స్తోత్రమయ్యా, ఆది సంపూర్ణుడా మీకే స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రమయ్యా, మా పాలిటి దైవమా మీకే స్తోత్రం, పాపుల పాలిటి రక్షకుడా మీకే స్తోత్రమయ్యా, నిత్యము పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన స్తుతిగానములతో దేవదూతల చేత కొనియాడబడుచున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, మా ప్రార్థన ఆలకిస్తున్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా, ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా, నమ్మదగిన మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, నిజ దేవుడా మీకే స్తోత్రమయ్యా, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా, స్తుతులకు కారణభూతుడైన మా దైవమా మీకే స్తోత్రమయ్యా, మా దేవా మీకే స్తోత్రమయ్యా, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, నిత్యము మమ్మల్ని కంటికి కనుపపోలే కాచి కాపాడిన దేవా మీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ 2024 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని తండ్రి నవంబర్ మాసం అంతవరకు కూడా మీరు ఎక్కడ చోటున కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఈ క్రిస్మస్ మాసము తండ్రి, ఈ నూతన డిసెంబర్ తండ్రి మాసంలో మొదటి దినమున ఈ పరిశుద్ధమైనటువంటి దినములో తండ్రి మిమ్మల్ని స్తుతించేటువంటి ధన్యత మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, స్తుతిని పరిస్థితి మార్చిద్దని తెలియపరచా, స్తుతిని స్థితిగతులు మార్చిద్దని తెలియపరచండి. అటు స్థుతితో మీ దగ్గరికి వెళ్ళినట్లు కృప దయచేయండి. స్తుతిద్దాం అందరం. దేవా మీకే స్తోత్రమయ్యా, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రమయ్యా, అద్వితీయుడు మా తండ్రి మీకే స్తోత్రం, అల్ఫా ఒమేగా మా దైవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రమయ్యా, 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 స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించును. అందరం పడదామండి. గొప్ప దేవుడా మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించును, ఆనందించును, సేవించును, ఆత్మతో సత్యముతో ఆరాధించును, ఆనందించును, సేవించును, ఆత్మతో సత్యముతో ఆరాధించును. అన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని, నాదీనదశలో నన్నాదుకొని ఆశ్రయపురములో చేర్చుకొని, నీ సన్నిధి
నిన్ను స్తుతించుటకు, వివేకముతో జీవించుటకు, విజయముతో నిన్ను స్తుతించుటకు, నీ రక్షణతో అలంకరించితివి, నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. సర్వ సత్యములో నేను నడుచుకొని నిత్య సీయోనులోనే నిలుచుటకు, సర్వ సత్యములో నేను నడుచుకొని నిత్య సీయోనులోనే నిలుచుటకు, జీవపు వెలుగును నడిపించుచున్నావు, నీ సంపూర్ణతలో కలిగించుచున్నావు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆనందిస్తును, సేవితును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందితును, సేవితును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవ, మా దైవమా, ఇదిగో ప్రభువా, ఇంతవరకు నేను తండ్రి ఈ రెండవ ఆరాధనలో ప్రార్థనలో మీరు నందుకు స్తోత్రాలు తండ్రి. కీర్తన ద్వారా నిన్ను మహింపచేటువంటి కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. స్తుతుల ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతించేటువంటి ధన్యత మా అందరికీ మీరు దయచేసినందుకు స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఆనాడు దావీదు జీవితంలో, సొలొమోను జీవితంలో, అబ్రహాము జీవితంలో తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచుల ద్వారా వారి స్థితి మార్చిన దేవా, నీ బిడ్డల స్థితి కూడా మీరు మార్చుతున్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ 2024వ సంవత్సరం జనవరి నెల మొదటి తారీఖు నుంచి ఇదిగో ప్రభా, ఈ నవంబర్ మాసం అంతా కూడా, గడిచిన మాసం అంతా కూడా మీరు కాచి కాపాడి భద్రపరిచి కుటుంబ విషయాల్లో, ప్రయాణాల్లో, బిడ్డల విషయాల్లో, ఆరోగ్య విషయంలో, సమస్త విషయాల్లో మీరు తోడే ఉండి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ క్రిస్మస్ మాసము ఆనందపు మాసము, నిన్ను ఆరాధించేటువంటి మాసము మొట్టమొదటి దినములోనైనా తండ్రి ఇటు రీతిగా మిమ్మల్ని ఆరాధించేటువంటి ధన్యత మాకును మీరు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభువా.
ఇదిగో ప్రభువా, మా జీవితాలు, మా నడవడిక, మా స్థితిగతులు సమస్తము మీకు అప్పగిస్తున్నాము తండ్రి. మీరే చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీరే మా కుటుంబాలను సరిచేయండి తండ్రి. మీరే మా జీవితాల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఇంతవరకు మీకు మహిమార్థకరంగా సమస్తం మీరు జరిగించినందుకు మా పట్ల తండ్రి అటు రీతిగా జరిగించేటువంటి ధన్యత మాకు దయచేసినందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని తెలియపరచావు తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రతి సమయమందును, ప్రతి దినమున, ప్రతి ఆలోచన, ప్రతి విషయంలో కూడా ప్రార్థన ద్వారా, కృతజ్ఞత స్తుతుల ద్వారా నిన్ను ఘనపరిచేటువంటి ధన్యత మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో సమస్త విషయాల్లో మీరే మాకు తోడై ఉండి 2025 సంవత్సరంలో ఒక నూతన కార్యం మా పక్షాన మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, మా స్థితిగతులు, మా పరిస్థితులు మీరు మార్చి మీ కృపలో బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మేము వెళ్ళుచుండగా మీరు తోడుగా ఉండండి. మీరే మాతో మాట్లాడండి తండ్రి. మాకున్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి హృదయం మేము కలిగి నీ మాట మీద మా దృష్టి నిలిచి ఉండుటకు అట్టి కృప దయచేయమని, అగ్ని వంటి మీ మాటలతో మా అందరితో మీరు ధారాళముగా మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరూ అలాగే నిల్చొని కీర్తనలలో ఉన్నటువంటి కీర్తనలు చదువుతారు. తర్వాత మీరు చదవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. కీర్తనలు 91వ కీర్తన 1వ వచనం నుంచి 10 వచనాలు చదువుకుందాం, లేకపోతే 12 వచనాలు చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవవలసిందిగా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. కీర్తనలు 91వ కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడిని. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు నీకు రాకుండా ఆయన కాపాడు. నీకు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడేమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాలు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఆమేన్. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. చదవబడిన ఈ మాటలు దేవుడు ఏ విషయాలైతే మనల్ని బలపరిచాడో అట్టి విధంగా దేవుని కాపుదల, కృప, క్షేమము దేవుని తోడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.
మంచిది, శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వచ్చున్నాం. అలా కూర్చుందామండి. అయ్యా అమ్మా ఇంకొద్దు, ఆ డ్రమ్ము పక్కన పడి అంటే ఆర్ యు రెడీ? మంచిది, దేవుని మాటలు వినేటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలో మనం వచ్చున్నాం కనుక కొద్ది నిమిషాలు మన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు పక్కన పెట్టి దేవుని మాటల మీద శ్రద్ధ నిలిపి ఆయన వాక్కు వినేటువంటి అట్టి జ్ఞానము దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామమున, పరిశుద్ధమైన నామమున, ప్రశస్తమైన నామమున ఈ ఆదివారపు 2వ ఆరాధనలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నిండుగా హృదయపూర్వకంగా నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు మీకందరికీ తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. సామెతల గ్రంథము 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. హల్లెలూయా. ఈరోజు నా వాక్యపు వర్తమానం ఏమైనదంటే సురక్షితము, క్షేమముగా నుందురు. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎవరు సురక్షితంగా ఉంటారు, ఎవరు క్షేమముగా ఉంటారు? దేవుని యందు అమితమైనటువంటి ప్రేమ కలిగిన వారు, దేవుని యందు అమితమైనటువంటి నమ్మకము కలిగిన వారు, దేవుని యందు అమితమైనటువంటి విశ్వాసము కలిగి దేవునితో నడిచేవారు క్షేమముగా ఉంటారు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత స్తుతింపబడిన ప్రతి ఒక్కరూ క్షేమముగా ఉండాలని, సుఖముగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క కోరికంట. హల్లెలూయా. దేవుని చేత సృజింపబడిన అనగా దేవుని బిడ్డలందరూ కూడా దేవునిచే క్షేమముగా ఉండాలని, కాపుదలగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా, ధన్యకరంగా దేవుని యొక్క కృపలో దినదినము దేవుని యొక్క బిడ్డలు ఎదగాలని దేవుని యొక్క కోరిక ఏమందంటండి. చూడండి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ యొక్క 2024వ సంవత్సరం జనవరి మాసం 1 నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడే మనకు క్షేమమును దయచేశాడు. దేవుడే మనల్ని సురక్షితంగా కాపాడి తన కృపలో అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ, అంచెలంచెలుగా దేవుడు మనల్ని దీవిస్తూ, అంచెలంచెలుగా దేవుడు మనల్ని కనపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సురక్షితము, క్షేమం గురించి బైబిల్ ఏం చెబుతుందంటే నీవు నన్ను సురక్షితముగా నివసింపజేసి ఉన్నామని కీర్తనకారుడు అంటున్నాడు. నిజమే, దేవుడే కనుక మనల్ని సురక్షితంగా నివసింపజేయకపోతే, దేవుని యొక్క చల్లని చూపు మన మీద ఉండకపోతే మన జీవితాలు ఏమైపోతాయో. మీరు అనుకుంటా ఉంటారు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా శక్తి చేత, నా బలం చేత దేవుని సన్నిధికి వెళ్ళానని అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్ముడు తన సన్నిధిలో నిలిచి ఉండి ఆయన ప్రేరేపించి మనల్ని ఆయన సన్నిధికి నడిపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనకంటే ముందుగా దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అవునా కదా? దేవుని సన్నిధిలో దేవుడు ఉండటం బట్టి ఆయన ప్రేరేపణ, ఆయన తలంపు, ఆయన ఉద్దేశాలు, ఆయన నడిపింపును బట్టి ఆయన సన్నిధికి మనల్ని నడిపిస్తూ వస్తారు. గడిచిన దినాల్లో జరిగిన ప్రార్థన మనం అందరం చూసి ఉన్నాం. అది జరగడానికి గల కారణం ఏంటంటే కేవలము దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఎక్కడో దూర ప్రాంతం నుంచి వారు రావటం ఏంటి, మన మధ్య ప్రార్థన ఎన్నుకోవటం ఏంటి?
మన్నయ్య గారికి చేయాల్సినటువంటి ఆ ప్రేయర్ మన దగ్గర జరిగించడం అంటే కేవలం దేవుని యొక్క అమితమైనటువంటి కృప మాత్రమే. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చూస్తూ ఉంటే చాలా మంది యొక్క కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, దేవుని యొక్క భక్తి లేనే లేదు. కానీ మనము దేవుని బిడ్డల వల్లే సమాధానపరచబడుతూ సురక్షితంగా ఉంటూ ఆనందముగా ఉంటూ దేవుని భక్తిలో, దేవుని దయలో, దేవుని ప్రేమలో, దేవుని యొక్క దీర్ఘ శాంతములో మనం ఎదగాలంటే తప్పకుండా మన జీవితాలు ఏం చేయబడాలో తెలుసా? దేవునిచే సురక్షితముగా ఉండేటువంటి అట్టి నడిపింపు మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా మనం చూస్తే బైబిల్ ఏం చెబుతుందో, ఆయన వారిని సురక్షితముగా నడిపించినట్టండి. తన బిడ్డల్ని దేవుడే సురక్షితముగా నడిపిస్తాడు. తన బిడ్డలను సురక్షితంగా దేవుడే పోషిస్తాడు. తన బిడ్డలను సురక్షితంగా దేవుడే బలపరుస్తాడు. ఏ బలం అంటే దేవునిచే బలం పొందుకున్నటువంటి వారు దైవ సంబంధమైనటువంటి బలముతో నింపబడతారు. ఆ బలము పొందుకున్న వారు శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిట్టూర్పులు వచ్చినా, కృంగుదల వచ్చినా దేవుని బలముచే ఏర్పరచబడినటువంటి వారు, దేవుని బలముచే నడిపింపబడినటువంటి వారు దేవుని యొక్క ఆలోచన కలిగి జీవిస్తారు. హల్లెలూయా. ఇంకో మాట మనం చూస్తే దరిద్రులు సురక్షితముగా నిద్రించుదురు అంటండి. దరిద్రులు కూడా సురక్షితంగా నెమ్మదిగానే ఉంటూ ఉంటారు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే మంచి వారి మీదను చెడ్డ వారి మీదను ఆయన ప్రేమ నిత్యము ఉంటూనే ఉంటుంది. ఎందుకుంటుందంటే అలా ఆయన ప్రేమ ఆయన బిడ్డలందరూ కూడా అమితముగా ప్రేమిస్తున్నాడు కనుక. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు సురక్షితంగా క్షేమంగా ఉంటారన్నది ఒక 5 మాటలు బట్టి మనం పరిశుద్ధ లేఖనటువంటి మాటల ప్రకారం మనం చూడగలిగినట్లయితే, మొదటిగా ఉపదేశము అంగీకరించి వారు క్షేమముగా సురక్షితముగా ఉంటారు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనమైనటువంటి మాటలు మనం చూద్దాం. జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి దాని కింద 33వ వచనం చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించి వారు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మనము వాటి ప్రకారము విని వాటి ప్రకారం మన జీవితాన్ని కొనసాగిస్తే దాని ద్వారా ఏమొచ్చింది మనకి? నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసిస్తానంటే, మనం అడవిలో ఉన్న, ఎడారిలో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న మనకి భయము లేదు. ఎందుకంటే దేవుని మాటల ద్వారా మనం తృప్తి కలిగి ఉన్నాం, దేవుని మాటల ద్వారా ధైర్యపరచబడ్డాం, దేవుని మాటల ద్వారా ఆత్మీయమైనటువంటి జీవాహారాన్ని పొందుకున్నాం, దేవుని మాటల ద్వారా మనం బలపరచబడ్డాం కనుక మనల్ని ఎవరో కూడా మన యొక్క ఆలోచన పాడు చేయడానికి వీలు లేదు. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునున్న భయము లేక నెమ్మదిగా నుండును. ఈనాడు మనం చూస్తామంటే మద్రాసు ప్రాంతంలో 3 రోజుల నుంచి ఎడతెగక వార స్కూలు సెలవులు, ఇబ్బందులు, చాలా పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అయినా కానీ దేవుని యొక్క బిడ్డలకి ఆయన కాపుదల ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉపదేశము నీకు జీవము గనుక. హల్లెలూయా. దేవుని మాటలు మన జీవం అండి, మనల్ని బ్రతికింపజేస్తాయి. దేవుని మాటలు మనం పాలవలే వాటిని స్వీకరించే వారమై ఉండాలి. చిన్నపిల్లలు చూడండి, పాలు లేకుండా ఉంటే ఉంటారా? ఉండరు. గోల, అల్లర్లు, ఏడుపులు, అనేకమైనటువంటి ఇబ్బందులు. కానీ వారికి పాలు ఇచ్చిన తర్వాత నెమ్మదిగా ఉంటారు. కనుక దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ వాక్యమైనటువంటి పాలని నిత్యము పొందుకునే వారిగా మనము ఉండాలి. దేవుని మాటలు వినుట యందును, దేవుని వాక్యము ధ్యానించుట యందును, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించుట యందును ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వారు సురక్షితముగా ఉండుదురు గాక. ఆమేన్. దేవుని యొక్క ఉపదేశము కాపాడినేలా బ్రతుకుదురు అంటండి. దేవుని యొక్క మాటలు మనం కాపాడుకునేటువంటి వారిగా ఉంటే మనం బ్రతుకుతూ ఉంటాం. నినాడు నేను ఇందాక ఇక్కడికి వస్తూ ఒక వీడియో చూశాను. మైకేల్ జాక్సన్ గారు ఎవరికన్నా తెలుసా? చూశారు డైరెక్ట్గా? చూడండి, అందరికీ తెలుసు, అందరూ వీడియోలో చూశారు కనుక వ్యక్తిగతంగా ఎవరికి తెలియలేదు. అయితే మైకేల్ జాక్సన్ యొక్క జీవిత ఆలోచన విధానం ఏంటంటే,
150 సంవత్సరాలు బతకాలనుకున్నాడంటే. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు. తనకు వస్తున్నటువంటి డబ్బును బట్టి, ఖ్యాతిని బట్టి, పేరును బట్టి తను అనేకమైనటువంటి ప్రాంతాల్లో స్థలాలు కొనుక్కున్నాడు, అనేకమైనటువంటి లగ్జరీ లైఫ్లో ఉన్నాడు. ఇక నేను ఏం చేయాలనుకుంటా ఆరోగ్యం మీద తన దృష్టి ఉంచాడండి. ఆయనకంట డాక్టర్లో పంటికి ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, జుట్టుకు ఒక డాక్టరు, లోపలికి ఎన్ని అవయవాలు ఉన్నాయి అన్నిటికీ ఒక డాక్టర్ అంట. హల్లెలూయా. అదేవిధంగా ఆయనకి ఏదైనా సమస్య వస్తే ఏ అవయవం పాడైపోయిందో ఆ అవయవం రెడీగా స్పేర్ కొట్టదంటండి. గుండె ఒకళ్ళు ఏమైతే గుండె రెడీగా అంట, కిడ్నీ ఏమైతే కిడ్నీ రెడీగా, కళ్ళు రెడీగా పెట్టుకున్నాడంట. ఇంకా శ్రేష్టమైన ఆలోచన ఏంటంటే ఆయన తినేటప్పుడు ఏమి తినాలి, తాగేటప్పుడు ఏమి తాగాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలన్నది స్పెషలిస్ట్ అయినటువంటి ప్రపంచంలో పేరుగాంచిన డాక్టర్ని తెచ్చుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడండి. ఇంకా శ్రేష్టమైన ఆలోచన ఏంటంటే తన ఆలోచన, నేను నా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, నేను నా జీవితంలో పొడిగించుకోవాలి, నా జీవితంలో నేను ఒక ప్రఖ్యాత కాల్చినటువంటి స్థితి నేను కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ మరణం అనేది రావటం అనేది జరిగింది. ఆ మరణం నుంచి ఎవరు తప్పించలేదు. హల్లెలూయా. తన ధనం ఏమైనా కాపాడిందా? తన డాక్టర్లు ఏమైనా కాపాడా? తన ఆస్తులు, తన పేరు, తన ప్రఖ్యాతులు ఏమైనా కాపాడబడ్డాయా? ఏమీ లేవు. తనకు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదంటే దైవ భక్తి లేదు, దేవుని యొక్క క్షేమము లేదు, దేవుని యొక్క కాపుదల లేదు. తను ఆలోచించాడు, లోక సంబంధమైనటువంటి విషయంలో జ్ఞానం పొందుకొని లోక సంబంధమైనటువంటి విషయంలో నేను ఇంకా బ్రతకాలి, నేను అన్ని చేయాలి, ఇది చేయాలి, ఈ చేయాలని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచన నడిపింపులో తను లేడు గనక తన జీవితము మధ్యలోనే ముగిసిపోయింది. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాటి మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కొంతమందిని మనం చూస్తా ఉంటే కొద్దిగా డబ్బు ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర ఎంత గర్వమో, ఎంత అహంకారమో. అమ్మ ఇదమ్మా, ఏంది ఏంటి చెప్పు, కాదమ్మా కొంచెం అర్జెంట్ వేరే పనులు ఉన్నప్ప లేదా అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి బలగం ఎక్కువైంది అనుకో, అప్పు ఎక్కువ వాళ్ళని పట్టలేం. సరే ఆ బలగం ఏమైనా గొడవ అయితే ఉండిద్దా? తూర్చంటే బారిపోయింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనం దైవ సంబంధమైనటువంటి, ఆత్మీయమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన విధానంలో నడవలసిన వారమే మనం ఉన్నాం. ఈనాడు మనం సురక్షితంగా, క్షేమముగా, సజీవ లెక్కలో ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనం సురక్షితంగా, క్షేమంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే కుదిరిద్దా? దేవుని వాక్కును వినాలి. విన్న వాక్కును బట్టి మన జీవితాలు సరిచేయబడాలి. విన్న వాక్కును బట్టి ఆ వాక్యముతో నడిచే వారమై, ఆ వాక్యానుసారంగా నడిచే వారుగా ఎవరైతే ఉంటారో వారికి ప్రభు క్షేమము, కాపుదల, భద్రత దయచేయును గాక. ఆమె. రెండో పాయింట్ మనకు చూస్తాను. రెండో పాయింట్ సామెతలు 18వ వచనం, నీతిమంతులు సురక్షితముగా, క్షేమముగా ఉంటారంట. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. అయితే నీతిమంతుడు ఎందులోకి పరిగెత్తుతాడు? దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుంటాడు, దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగులో ఉంటాడు, దేవుని యొక్క వాక్యానుసారంగా తన జీవితాన్ని ముందుకి కొనసాగిస్తూ ఉంటారు. అందుకని మనం చూస్తే యెహోవా నామము బలమైన దుర్గము. దేవుని నామము అన్ని నామముల కంటే బలమైన నామము, గొప్ప నామము, శ్రేష్టమైనటువంటి నామము. అయితే నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. నీతిమంతుడు ఉన్నారనుకోండి, ఎవరన్నా ఒకరు నీతిమంతులు ఉన్నారనుకోండి, నలుగురు అనీతిమంతులు ఉన్నారనుకోండి, ఆ నలుగురు అనీతిమంతులు కలిసి ఏం చేస్తారంటే ఆ నీతిమంతుని పాడు చేయాలి. ఇక అదే వాళ్ళ ఆలోచన విధానం అంతే ఉంటుంది. అయితే ఆ నలుగురు అనీతిమంతులు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయాలా, ఏంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ నీతిమంతుడు ఏం చేస్తారంటే ఆ నలుగురిని ఎలా మార్చాలని ఆలోచన కలిగి ఉంటాడు. ఒకవేళ ఆ నలుగురు మారలేని స్థితిలో ఉంటే నేను ఎలాగ ఇంకా నీతిలో ఎదగాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. అందుకనే
దేవుని యొక్క శ్రేష్టమైన ప్రకాశవంతమైనటువంటి వెలుగులో మనం ఉన్నప్పుడు మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిట్టూర్పులు, ఎన్ని మాటలు మన మీదకి వచ్చినా మనం భయపడాల్సిన పని లేనే లేదు. అందుకని ఇక్కడ మనం చూస్తే నీతిమంతుడు అందులోనే పరిగెత్తి సురక్షితముగా నుండును. ఇప్పుడు భయంకరం వాన పడుతుంది, మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన మీద ఏమైనా వాన కానీ లేకపోతే ఏదైనా ఒక్కొక్కసారి పిడుగులు వచ్చినప్పుడు, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఐస్ వలె గడ్డలు కూడా పడతా ఉంటాయి. అవి పడ్డా మనకే ప్రమాదము లేదు, ఎందుకంటే మనము మన గృహంలో ఉన్నాం కనుక నీతిమంతుడి యొక్క ఆలోచన, నడిపింపు విధానము సమస్తం ఏమై ఉంటుందంటే తండ్రి యొక్క గృహంలో నేను ఉండాలి, తండ్రి యొక్క ఆలోచనలో ఉండాలి, తండ్రి యొక్క దేవుడైన తండ్రి యొక్క తలంపులో ఉండాలి. ఆయన యొక్క నీతి నేను పొందుకున్నాను కనుక నా నీతిని బట్టి దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. అందుకనే నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడంటండి. హల్లెలూయా. నీతిమంతుడు దేనికి భయపడడు. నీతిమంతుడు ఏం చేయబడతాడంటే దేవునిచే కాపాడబడతాడు, దేవునిచే బలపరచబడతాడు, దేవునిచే నడిపింపబడతాడు, దేవునిచే ఘనపరచబడతాడు. హల్లెలూయా. కనుక నీతి మార్గమునందు జీవము కలగదు, నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు. ఒకవేళ ఆపద వచ్చినా కానీ తనకి ఏ విషయం కూడా భయపడటానికి వీలు ఉండదు. అందుకని మనం చూస్తా ఉంటే మన నీతి ఎలా ఉండాలో తెలుసా? యోబు వలె మన నీతి కలిగి ఉండాలండి. యోబు ఏం కలిగి ఉన్నాడు? ఒక 4 క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాడు యోబు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఆ 4 కలిగి ఉండటాన్ని బట్టి అపవాది యొక్క శోధనలో సమస్తం పోయినప్పటికీ తన యథార్థత పోలేదు, తన న్యాయము నీతి పోలేదు, తన భక్తి పోలేదు, తను దేవుని యొక్క ఆలోచన విధంలో తొలగిపోలేదండి. దానికి ప్రతిగా దేవుడు ఏం దయచేశాడు? తనకి 2 ఆశీర్వాదము దయచేశాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రభు ఇష్ట ప్రకారం, ప్రభు ఆలోచన ప్రకారం, ప్రభు తలంపు ప్రకారం, ప్రభు యొక్క మార్గాల్లో జీవిద్దామనే ఆలోచన కలిగి ఉంటామో, అటు నీతి కలిగి ఉంటామో, అనీతిమంతులుగా చేయాలని అపవాది నిత్యము మన పక్షాన పొంచి ఉంటూనే ఉంటాడు. ఆ అనీతి యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, మనం వాటి యొక్క తలంపులు మనం పడకుండా ఉండాలంటే దేవుని యొక్క వెలుగులో ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగులో మనం ఉంటే సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, భయపడాల్సినటువంటి పని ఉండదు. మనం ఏదైతే ఆశ, ఆలోచన, తలంపులు కలిగి ఉంటావో అవి సమస్తముగా దేవుడు వారికి దయచేస్తాడు. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో అండి, దేవుడిని నమ్ముకున్నటువంటి కుటుంబాలు ఒక 3 కుటుంబాలు ఉన్నాయి. ఆ 3 కుటుంబాల్లో 2 కుటుంబాలు ఏదో భక్తి కలిగిన కుటుంబాలుగా ఉంటున్నాయి, ఏదో ఆరాతోరా భక్తి కలిగినట్టు ఉంటున్నాయి. ఒక కుటుంబం మటుకి యథార్థముగా, నీతిగా, నమ్మకముగా, దేవునికి ప్రీతికరమైనటువంటి స్థితి కలిగి ఉంటున్నాయి, దేవుడిని ప్రేమించేటువంటి స్థితి కలిగి ఉంటున్నాయి. అయితే ఆ 2 కుటుంబాలు ఆశీర్వదింపబడ్డాయి. నీతిగా ఉన్న కుటుంబము, భక్తి కలిగి ఉన్న కుటుంబం అలాగే ఉంది. ఈ యొక్క భక్తి కలిగి ఉంటూ ఉన్నట్టు, ఏదో ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చేటట్టుగా, ఏదో దేవుడి సన్నిధిలో కనపడుతున్నట్టుగా, ఏదో మరలా మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటున్నట్టుగా ఉన్న కుటుంబాలు అంచెలంచెలుగా ఆశీర్వదింపబడుతున్నాయి. బిల్డింగులు కట్టుకుంటున్నారు, కారులో తిరుగుతున్నారు, వారు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. కానీ ఈ నీతి కలిగినటువంటి కుటుంబంలో దినములు గడుస్తూ ఉన్న కొలది బాధలు, శోధనలు, వేదనలు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. చివరికి ఎలా ఉందంటే తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో పడిపోతూ ఉన్నారు. ఈ నీతిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ అనీతిమంతుల దగ్గరికి వెళ్ళటానికి తనకి మనస్సు లేదు. దేవుడు ఏమో వెళ్ళొద్దని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె ఏం చేయాలి? ఏమి ఉన్నా లేకపోయినా ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నది. హల్లెలూయా. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఉండవు. వాతావరణాలే మారిపోతూ ఉంటాయి. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం. ఎలాగైతే ఈ 3 వాతావరణాలు మారిపోతాయో అలాగే రోజులు కూడా మార్చబడుతూ ఉంటూ ఉంటాయి. ఏ స్థితిలో తను బాధమైనటువంటి స్థితిలో, వేదనమైనటువంటి స్థితిలో, ఇబ్బందికరమైనటువంటి స్థితిలో తను ఉన్నప్పటికీ ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు సహాయం చేద్దామన్న ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఒకవేళ కనపడుతున్నామా, అవునా, ఓకే, గుడ్, వెరీ గుడ్, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది వెళ్తున్నా, లేకపోతే నాకు ఫంక్షన్ ఉంది వెళ్తున్నా అంటూ ఉన్నారు. కానీ ఏమైంది? దేవుని యొక్క ఇష్ట ప్రకారం నేను ఉంటున్నాను కనుక నేను ఎవరిని చేయి చాపకూడదు, దేవుని యొక్క భక్తిలో ఉండాలి, దేవుని కృపలో ఎదగాలి, నా నీతి నా దేవుడికి తెలుసు కనుక ఏదో ఒక రోజు నన్ను దేవుడు
ఘనపరుస్తున్నటువంటి స్థితి కలిగి ఉందండి. హల్లెలూయా. దినములు గడుస్తూ ఉన్న కొలది వ్యాపారాల్లో భయంకర నష్టం వచ్చింది. వాళ్ళకి ఏమో నీతిని బట్టి ఏం చేసిందో తెలుసా, వారికి ఆశ్చర్యంగా ఉంది. హల్లెలూయా. ఈ యొక్క దినములు గడుస్తూ ఉంది కొలది ఏమి చిన్న చిన్నగా ఇస్తరాకులు వ్యాపారం చేసుకుంటా, చిన్న చిన్నగా ఆమెకు కలిగింది ఏదో చేసుకుంటా దేవుని భక్తులు ఎదుగుతూ చిన్నగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. పచ్చళ్ళ వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. అనేక మంది గృహాలకి ఫుడ్ డెలివరీ చేయడం వ్యాపారం మొదలుపెట్టింది. అంచెలంచెలుగా దీవించబడుతూ ప్రపంచమంతా కూడా తన యొక్క ఆ వ్యాపారము వృద్ధి పొందేటువంటి స్థితిలో దేవుడు తనని హెచ్చించాడు. హల్లెలూయా. ఇప్పుడు అనీతిమంతులుగా ఉన్నవారు ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో పని చేస్తూ ఉన్నారంటండి. హల్లెలూయా. ఆమె మనసు ఎంత గొప్పదో, అవునా కదా? సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటే మనల్ని ఎవరైనా ద్వేషించారనుకోండి, ఎప్పుడు దొరుకుతారని ఎదురు చూస్తూ ఉంటాం. నన్ను అంటాను ఆ మాట, నేను ఎదురు చూస్తాను నీ కోసం అంటాను. సరే పోనీ లేదా అనేది తెలిసి తెలియక ప్రభువా తన మనసును మార్చు, తన జీవితం మార్చు, తన స్థితిగతులు మార్చని ఎవరంటారంటే నీతిమంతులు ఆలోచన కలిగి ఉంటారు. హల్లెలూయా. కనుక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా నీతి ప్రకారమే వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సురక్షితముగా క్షేమముగా ఉండునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అయితే నీ నీతి నీ జీవితాన్ని నీ స్థితిగతుల్ని మార్చి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో నడిపించును గాక. ఆమేన్. 3వ పాయింట్ మనం చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా నుందురు. ఇక్కడ మనం చూస్తే 3వ పాయింట్, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా ఉంటారు. పొద్దున కూడా ఇదే టాపిక్. దేవుడిని ఎవరైతే నమ్ముతారో వారికి దేవుడు గొప్ప గొప్ప మేలులు జరిగిస్తాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచు వారికి సిగ్గుపడరంటండి. వారికి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. దేవుని యొక్క కృప యందు నమ్మిక ఉంచు వారు అంచెలంచెలుగా ఆశీర్వదింపబడతారంట. ఇంకా మనం చూస్తే ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుందండి. ఎందుకు మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి అంటే, తప్పకుండా మనం దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా మన జీవితాలు మన స్థితిగతులు దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. దేవుని యందు మనం పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనకి జవాబు వచ్చిందా రాదా? తప్పకుండా వచ్చింది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మనం చూస్తూ ఉంటే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ఏ నమ్మకం కలిగి ఉండాలంటే పూర్తి నమ్మకం దేవుని మీద మనం ఆధారపడేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. కొంతమంది మనం చూస్తూ ఉంటే ఏదో నమ్ముకుంటూ ఉంటారు. కొంతమంది ధనాన్ని నమ్ముకుంటారు, కొంతమంది ఆస్తులు నమ్ముకుంటారు, కొంతమంది బంగారాన్ని నమ్ముకుంటారు, కొంతమంది వస్త్రాలు నమ్ముకుంటారు, కొంతమంది ఏవేవో నమ్ముకుంటారు. వాటి వల్ల ఏమి ఉపయోగమో లేదు. కానీ మనం సృష్టించిన సృష్టికర్త దేవుని మాటని మనం నమ్ముకున్న ద్వారా, ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి మనం ఆయన మీద నమ్మకము కలిగి ఉండడం ద్వారా, నమ్ముడని వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుని యొక్క బిడ్డలు కూడా దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నారు కనుకనే దేవునిచ్చే ఆశీర్వదింపబడ్డారు, దీవించబడ్డారు, ఘనపరచబడ్డారు. ఈనాడు మనం చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల గొడవలు, చిన్న చిన్న సమస్యల వల్ల గొడవలు, చిన్న చిన్న మాటల వల్ల గొడవలు రావడానికి గల కారణం ఏంటంటే మనం కుటుంబంలో నమ్మకము కలిగి ఉండలేకపోతున్నాం. భార్య మీద భర్తకు నమ్మకం లేదు, భర్త మీద భార్యకి నమ్మకం లేదు. ఎప్పుడైతే ఈ నమ్మకమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటామో, ఆ నమ్మకమైనటువంటి జీవితాన్ని బట్టి మన కుటుంబము కట్టబడుతుంది. ఆ నమ్మకమైన జీవితాన్ని బట్టి మన కుటుంబం స్థిరపరచబడుతుంది. ఆ నమ్మకమైనటువంటి జీవితాన్ని బట్టి మన కుటుంబము కదల్చబడలేనటువంటి స్థితిలో అంచెలంచెలుగా దేవునిచే హెచ్చింపబడును గాక. ఆమేన్. నాడి గొడవలు సమస్యలు చూస్తూ ఉంటే అన్నీయే. ఆమె ఎక్కువ అంటే నేను ఎక్కువ, నేను ఎక్కువ అంటే ఆమె ఎక్కువ. అట్టగా పాస్తులు లేవంటే అవి కూడా ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి.
అపవాది కూడా ఎక్కడ ఉంటాడంటే ముందుగా వాళ్ళ దగ్గరే ఉంటాడు, దైవజనుల దగ్గరే ఉంటాడు. ఎందుకంటే మనమన్నా ఒకసారి వస్తూ ఉంటాడు, ఆయన రోజు ఆయన పనులు వెళ్తూ ఉంటాడు కదా, శోధిస్తూ ఉంటాడు, ముళ్ళు పెట్టి కొడుతూ ఉంటాడు. అయినా కానీ మనం ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుని యందు మాత్రమే అమితమైనటువంటి నమ్మకం కలిగి ఉంటే ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మనల్ని బలపరుస్తాడు, ఆయనే క్షేమము కాపుదల మనకి దయచేస్తాడు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన నమ్మకం ఎవరి మీద ఉందో ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఆనాడు దానియేలు దేవుడి మీద నమ్మకం ఉంచాడు కనుకనే సింహాల భూమిలో దేవుడు తనని కాపాడాడు. ఆనాడు షడ్రక మెషకు అబేద్నెగోలు రాజు యొక్క మాట వినలేదు, దేవుడి మీదే వారు నమ్మకం ఉంచారు కనుకనే అగ్ని గంధకాలు 7 అంతలుగా పెంచినప్పటికీ దేవుడే వారిని కాపాడాడు. వారి వెంట్రుక కూడా కాలకుండా దేవుడు గొప్ప కార్యము జరిగించాడండి. కనుక మన నమ్మకం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకొని ఇక నుంచి దేవుని యందు అమితమైనటువంటి నమ్మకం మనం కలిగి ఉండి దేవునిచే దీవించబడి ఆశీర్వదింపబడి దేవునిచే ఘనపరచబడును గాక. ఆమేన్. 4వ పాయింట్ మనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 4వ పాయింట్ చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు చదువుకుందాం. 21 నుంచి, నా కుమారుడా లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. ఈ 4వ పాయింట్ మనం చూస్తే లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొని వాటిని తమ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయ వారికి దేవుడు కాపుదల దయచేస్తాడంటండి. హల్లెలూయా. చూద్దాం, చదవడా. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దైవ సంబంధమైనటువంటి జ్ఞానముతో నడిపింపబడతారో, ఇక్కడ జ్ఞానాలు 2 రకాల జ్ఞానం ఉంది. ఒకటి లోక సంబంధమైనటువంటి జ్ఞానము, ఒకటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం ఏంటంటే నీ అంత లేడు అంటది. లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఏంటంటే నీకు డబ్బా కొడతా ఉంటుంది. లోక సంబంధమైనటువంటి జ్ఞానము అసలు ఈ అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉంటుంది. కానీ దైవ సంబంధమైన జ్ఞానము తగ్గింపు కలిగి ఉంటూ ప్రభు సన్నిధిలో ఎదుగుతూ ప్రభు యొక్క మార్గాల్లో నడువడి తెలియపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూస్తే నా కుమారుడు లెస్సైన జ్ఞానము వివేచన భద్రము చేసుకును, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలతో నింపబడినటువంటి అట్టి జ్ఞానం మనం పొందుకునే వారమై ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మనం హృదయపూర్వకంగా దాన్ని తీసుకుంటామో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయంలోకి వెళ్ళి సైలెంట్గా ఉండదు. ఆ వాక్యం ఏం చేస్తా ఉంటే మన హృదయంలోకి వెళ్ళి మన యొక్క జీవితాన్ని, మన నడవడికి, మన స్థితిగతుల్ని, మన పరిస్థితుల్ని సరి చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. సరి చేస్తూ ఉంటుందంటే ఆ వాక్యము మనల్ని సరైనటువంటి ఆలోచన విధానములో నడిపిస్తూ ఉంటుంది. అందుకనే మనం చూస్తూ ఉంటే ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యము అట్టి శక్తితో మనల్ని నడిపిస్తుంది. అయితే మనం ఏ మనసు కలిగి ఉండాలి? శుద్ధ మనసు కలిగి ఉండాలి. శుద్ధ జ్ఞానము పొందుకోవడానికి మన హృదయము శుద్ధి చేసుకోబడి ఉండగలిగితే ఆ వాక్యము డైరెక్ట్గా మన మనసులోకి వెళ్ళిద్ది. ఆ వెళ్ళిన వాక్యం ఏం చేయబడింది అంటే 100 అంతలుగా ఫలభరితముగా మార్చబడింది. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకోవాలండి, కాపాడుకోవాలి. కొంతమంది ఏదేదో కాపాడుకుంటూ ఉంటారు, ఏదేదో సేవ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. దేవుని మాటలు మన హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా మన మార్గాలు, మన స్థితిగతులు, మన నడవడికలు, మన పరిస్థితులు దేవుడు మార్చి క్షేమము దేవుడు మనకి దయచేస్తాడు. ఇంకా మనం చూస్తే 22లో అవి నీకు జీవముగాను అవి నీ మెడకు అలంకారముగాను ఉండును. ఆ దేవుని యొక్క మాటలతో నింపబడినటువంటి ఆ జ్ఞానము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ లోకంలో మన జీవితం ముగించబడినప్పటికీ దేవుని యొక్క పరలోకంలో జీవించేటువంటి అట్టి ధన్యత, అట్టి క్షేమము, అట్టి కాపుదల దేవుడు తన బిడ్డలకి తప్పకుండా దయచేస్తాడు. ఇంకా మనం చూస్తే నీ మెడకు అలంకారముగాను ఉండును అంటే
అందరి ఎదుట దేవుడు మనల్ని ఘనపరిచినటువంటి స్థితిలో ఉంచుతాడు. అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచినవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. ఇక్కడ చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానంతో నింపబడి దేవుని యొక్క జ్ఞానంతో మనం నడవగలిగితే దయా, భద్రత, నిర్భయం, క్షేమం, సుఖవంతమైనటువంటి జీవితం నిజంగా మనం ఆ దైవ జ్ఞాన వాక్కులను భద్రం చేసుకున్నప్పుడే వాటిని మనం పొందుకుంటామంటండి. హల్లెలూయా. దైవ సంబంధమైనటువంటి వాక్కుచే మనం భద్రం చేసుకోవాలంటే మొదటిగా మన యొక్క జీవితాలు దేవుడికి అప్పగించేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. ఇక్కడ చూస్తూ ఉంటే దైవ జ్ఞాన వాక్కులను భద్రం చేసుకున్నప్పుడే మనం సమస్తము లభ్యం చేసుకుంటామంట, పొందుకుంటూ ఉంటామంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానంతో మనం నింపబడాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఎవరైతే దైవ జ్ఞానంతో, లెస్సైన జ్ఞానంతో నింపబడి ఉంటారో వారికి దేవుడు కాపుదల, క్షేమము, కృప, ఆశీర్వాదము దయచేయను గాక. ఆమె చివరి పాయింట్ చూద్దాం. 5వ పాయింట్ మనం ముగింపులోకి వచ్చిందాం కనుక 5వ పాయింట్ మనం చూస్తే సదాకాలము దేవుని యందు గురి నిలుపువారు క్షేమముగా ఉంటారు, సురక్షితముగా ఉంటారు. కీర్తనలు 16వ కీర్తన, కీర్తనలు 16వ కీర్తన 8, 9 వచనాలు చదువుకుందాం. సదాకాలము యెహోవాయందు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సదాకాలము దేవుని యందు మన గురి నిలిచి ఉండేటువంటి స్థితి ఎవరైతే కలిగి ఉంటారో వారికి సదాకాలము దేవుని యొక్క కాపుదల, క్షేమము, భద్రత ఉంటుందని వాక్యం తెలియపరుస్తుంది. ప్రతి విధమైనటువంటి బాధలలో, విషకరమైనటువంటి పరిస్థితుల్లో మన గురి మన ప్రభు క్రీస్తు మీదనే ఉండాలి తప్ప భూ సంబంధమైనటువంటి వాటి మీద ఉండటానికి వీలు లేనే లేదు. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచన ప్రకారం, వారి యొక్క పరిశుద్ధత ప్రకారం, వారు మన కొరకు చేసిన ప్రతి దాని కొరకు మనం గురి నిలిపి ఉండేవారిగా ఉంటే తప్పకుండా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. నాడు మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటే కొంతమంది జీవితాల్లో అన్నీ ఉన్నప్పటికీ సమాధానం ఉండదు, అన్నీ ఉన్నప్పటికీ ఆనందం వారి ముఖాల్లో ఉండదు. పైకి ఏదో నవ్వుతూ ఏదో ఆనందంగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు, కానీ వారి హృదయంలో ఒకటే బాధ, ఒకటే సమస్య, ఒకటే ఇబ్బంది ఉండకుండా ఉండదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలుగా నేను తెలియపరుస్తున్నాను. ఎవరైతే దేవుని యందు గురి నిలిచి ఉంటారు, దేవుని యొక్క వాక్యం మీద ఆలోచన ప్రకారం, ఆ దేవుని యొక్క తలంపు ప్రకారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా వారి ఆలోచన కలిగి ఉంటాయో వారు తప్పకుండా దేవునిచే సమాధానం పడతారు. వారు తప్పకుండా క్షేమము, కృప, ఆశీర్వాదం దేవుని ద్వారా పొందుకొనుదురు గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఆలోచన సదాకాలము నిలిచి ఉంటుందంటండి. దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మన పట్ల కొద్ది సమయం ఉండి కొద్ది సమయం వెళ్ళిపోయేదిలాగా ఉండదు. సదాకాలం మన మీద ఆయన ఆలోచన, ఆయన ప్రేమ, ఆయన ఉన్నతమైనటువంటి కృప మన మీద నిలిచి ఉంటూనే ఉంటుంది. కనుక దానిని నిత్యము మనం పొందుకునేటువంటి స్థితి కలిగి ఉండాలంటే నిత్యము దేవుని యొక్క అడుగు జాడుల్లో నడిచేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం సదాకాలం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. సదాకాలము ప్రభువుని ప్రార్థించేటువంటి మనసు కలిగి ఉండాలి. సదాకాలము లోకంలో ఏం జరుగుతున్న సమస్తము విడిచిపెట్టి దేవుని యొక్క గురి యొద్దకు పరిగెత్తేటువంటి స్థితిగా, దేవుని మాటలు, దేవుని ఆలోచన, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశము కలిగి ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగితే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక, ఆ కుటుంబాన్ని దేవుడు ఘనపరచును గాక, ఆ కుటుంబానికి దేవుడు సమాధానము దయచేయును గాక. కనుక మనము దేవుని యొక్క విషయాలు ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఇన్ని వరాలు మనకు దయచేస్తున్నాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్షేమంగా ఉందాం, సమాధానంగా ఉందాం. దేవుని మాటని అంగీకరించి ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని మార్చుకోగలిగితే ఆనాడు దేవుని యొక్క బిడ్డలని ఎలాగైతే దేవుడు కాపాడాడు, ఇశ్రాయేలు బిడ్డలకి దేవుడు ఎలాగైతే దారి చూపించాడు, అట్టి స్థితి మనకు కూడా చూపిస్తాడు. కనుక సంతోషము, సమాధానము, సురక్షితము, సుఖము దేవుడిలో ఉన్నాయి. కనుక
అవన్నీ పొందుకునేటువంటి అతి ఆత్మీయమైనటువంటి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడి మాటలన్నింటినీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రభువా, ఇంతవరకు నీవు నన్ను క్షేమంగా కాపాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఏ విషయాలు మేమున్నాయో తండ్రి నీ యందు ఆలోచన కలిగి ఉంటే మీరు క్షేమము దయచేస్తారు, సమాధానపరుస్తాడు, కృపతో నింపుతారని బహుసూటిగా మీరు మాతో తెలియపరిచినటువంటి రీతిగా నాయన ప్రభా, ఎవరు సురక్షితంగా ఉంటారంటే నీ మాటలు విన్నవారు సురక్షితంగా ఉంటారని తెలియపరిచావు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నాయన ప్రభా, నీతిమంతులు తండ్రి క్షేమముగా ఉంటారని తెలియపరిచావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా యెహోవా యందు నమ్మిక ఉంచి వారు క్షేమంగా ఉంటారని తెలియపరిచావు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా తండ్రి రహస్య జ్ఞానము వివేచన భద్రం చేసుకుని వాటిని తన కన్నుల ఎదుట ఉంచుకొని తొలగిపోయిన వారు క్షేమంగా ఉంటారని తెలియపరిచావు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో సదాకాలము దేవుని యందు గురి నిలుపువాడు సురక్షితంగా ఉంటాడని తెలియపరిచావు. నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, నీ చల్లని చూపు, నీ ప్రేమ, నీ యొక్క తలంపు ఉద్దేశంలో ఉండటకు మా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఇట్టిగా కొద్ది మందిగా నీ ప్రార్థన సన్నిధిలో మేము కూడుకొని నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం తండ్రి. ఏదైతే మాలో అయినా తండ్రి అవిధేయత ఉందో, ఏదైతే మాలో లోపం ఉందో, ఏదైతే మీకు ఆయాసకరమైందో యేసు నామములో మీరు వాటిని తొలగించుదురు గాక. యేసు నామములో వాటి నుంచి మీరు విడుదల దయచేయుదురు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో మా కుటుంబాలకు, మా జీవితాలకు, మా బిడ్డలకు రాకపోకల్లో కుటుంబ పరంగా సమస్త విషయాలు మీరే క్షేమము దయచేయుదురు గాక. అంటే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, మీరు విత్తబడినటువంటి వాక్యము నూరంతలుగా ఫలభరితంగా ఆశీర్వదించబడినట్లు కృప దయచేయండి. ఈ ప్రార్థనలో వ్యక్తిగతంగా తండ్రి నీకు గోజాడుతున్న నీ బిడ్డల యొక్క జీవితంలో ఆనందము దయచేయండి, సమాధానము దయచేయండి, గొప్ప ఉన్నతమైనటువంటి ప్రేమతో నింపి నాయన ప్రభువా వారి జీవితంలో మీరు తోడుగా ఉండి వారి కుడి పక్కన మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిత్యము నాయన ప్రభువా, నీ బిడ్డలు నా దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నటువంటి అటు ఆలోచన, అటు ఆత్మీయమైనటువంటి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రాముఖ్యంగా ఈ ప్రార్థనలు కూడా బిడ్డలందరినీ కూడా పేరు పేరు ప్రార్థిస్తున్నారు. కుటుంబాలకు ఆశ్రదించండి. వారికి ఉన్నటువంటి బిడ్డలు ఎదుగుతుండగా జ్ఞానములో, చదువులో, వివేకములో నీ భక్తులు ఎరిగేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దూరాన సమీపాన్ని మాటలు ఆలకిస్తూ ప్రార్థనలు ఎగిపిస్తున్న ప్రియా దేవుని బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రాముఖ్యంగా తండ్రి ఈ రెండవ ఆరాధన తండ్రి మీరు విత్తమైనటువంటి వాక్యము తండ్రి వారి జీవితాల్లో ఫలభరితంగా మార్చినట్లు ఆ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, ఇంతవరకు మాకు క్షేమము, కాపుదల సమస్తము దయచేసిన దేవా, ఇదిగో తండ్రి గడిచిన 11 నెలలు నీ కృపలో, నీ దయలో కాచి కాపాడి ఈ యొక్క 12వ నెల తండ్రి, ఈ క్రిస్మస్ నెల, ఆనందపు నెలలో, ఆరాధన నెలలో తండ్రి మమ్మల్ని మీరు నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ 11 నెలలో వారి జీవితాల్లో చేసుకునే ఒక నూతన కార్యము ఈ నెలలో మీరు జరిగించుదురు గాక. ఈ 11 నెలలో ఏదైతే కోల్పోయారో, ఏదైతే వారి జీవితాల్లో పొందలేకపోయారో, ఈ 12వ నెలలో, ఈ డిసెంబర్ నెలలో, ఈ ఆనందపు నెలలో మీరు నీ బిడ్డలకు దయచేయుదురు గాక. నీ బిడ్డల జీవితాల్లో కృప, క్షేమము, కాపుదలతో మీరు నింపుదురు గాక. ఇదిగో ప్రభా, నీ బిడ్డల జీవితాల్లో తండ్రి ఈ నూతన సంవత్సరంలో ఎదుగుతూ ఉండగా నూతన సంవత్సరం ఒక అద్భుత కార్యం నీ బిడ్డల జీవితాల్లో మీరు జరిగించుదురు గాక. వారి ఆలోచన, వారి తలంపులు, వారి స్థితిగతులు ఏమై ఉన్నాయో మీ మనస్సు దయచేయండి తండ్రి. మీ ఆలోచన దయచేయండి ప్రభా. మీ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిత్యము నీ పాదాల చెంత చేరి వారి జీవితంలో, వారి కుటుంబ విషయాలు, వారి సమస్త విషయాల్లో ఎదిగేటువంటి తలంపు అటు నడిపింపు దయచేయమని వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటున్న నీ బిడ్డలందరి పక్షాన మీ కృప, క్షేమము, కాపుదల దయచేసి నూరంతలుగా ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రాముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రార్థన జరుగుతుండగా ఈ ప్రాంతాన్నంతటిని కూడా మీరు కదిలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతానికి మీరు ఆశీర్వాదకరంగా ఉంచినట్లు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఎవరికైతే ఈ ప్రాంతంలో బిడ్డలకి సమస్యలు ఉన్నాయో, అనారోగ్యం ఉందో, అప్పుల బాధ ఉందో, వేదన ఉందో, గర్భఫలం లేదు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ బలహీనతో ఉన్నారు, శరీర బలహీనతో ఉన్నారు, ఏ సమస్యతో ఉన్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డకు మీరు విడుదల దయచేయుదురు గాక. ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచుదురు గాక. ప్రతి బిడ్డకు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు విడుదల దయచేసి మీరే క్షేమము, సమాధానము దయచేయుదురు గాక. ఇదిగో ప్రభా, నీ బిడ్డల జీవితాల్లో మీరు తోడుగా ఉండి క్షేమము, సమాధానము, కృపని నింపమని ప్రార్థిస్తున్నాం.
సమస్త విషయాల్లో మీరే మా పక్షాన ఉండి మీరే నడిపించి మీరే బలపరిచి మీరే స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడ్డలకును దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకిస్తున్న బిడ్డలకును ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలకును ఈ ప్రపంచంలో వంటి దేవుని బిడ్డలందరినీ దేవుడు సమాధానము క్షేమము తన కృప దయచేసి వారందరిని కూడా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నా అండి. దయచేసి కొన్ని ప్రకటనలు ఉన్నాయి, తెలియపరుస్తాను. ఈ మాసము 20వ తారీఖు లోపు సేవకుల మీటింగ్ ఒకటి జరగబడుతుంది ఇక్కడ. దాని గురించి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. అదేవిధంగా 22వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆ 22వ తారీఖు ఆదివారము సాయంత్రం సమయంలో మన రెండవ ఆరాధన సమయంలో సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా వ్యక్తిగతంగా అందరూ ప్రార్థన చేయండి. మీరందరూ ప్రతి విషయంలో కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను కూడా మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ అవసరాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనుక దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి కృపతో దేవుడు నడిపించును గాక. ఆమేన్. అదేవిధంగా సంఘంలో కొంతమంది బిడ్డలకు అనారోగ్య సమస్యగా ఉంది, వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రతినిత్యము కూడా మనం ప్రార్థనలో ఎదుగుతూ దేవుని వాక్యం ద్వారా ఎదుగుతూ దేవుని కృపలో దేవుని దయలో ఎదిగేటువంటి నడిపింపు ప్రభువే మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రాముఖ్యంగా దయచేసి గమనించండి, కొన్నిసారి హడావుడిగా ఉండి కొన్ని మాటలు నేను మీకు చెప్పలేకపోయాను. గడిచిన దినంలో జరిగినటువంటి మీటింగ్ విషయంలో పాపం మన జయమ్మ గారు కొన్ని సందర్భాల్లో నేను చూస్తూ ఉంటే ఆ దేవుడే ఆ రూపంలో తడింది అనిపిస్తూ ఉంటుంది. కృష్ణ కానీ, రవి కానీ, దేవమ్మ గారు కానీ, లక్ష్మి గారు కానీ ఎందుకు చెబుతున్నట్టు ఈ మాటలో నేనేం ఒకటి చేయాలనుకుంటా, దేవుడే ఇంకొకటి నడిపిస్తా ఉంటాడు. వారికి ఏదైనా చిన్నది ఏదైనా ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఆమె అంతటా ఆమె వచ్చి కాఫీ పెట్టమంటామని అడగటం. సరే పోనీలే సేవకులకు కాఫీ అంటే ఏమో అనుకోవచ్చు, మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాఫీ. అదేవిధంగా నేను ఫలానా దేవాలి ఎట్టా అనుకుంటే ఆ టైంలోనే మన బ్రదర్ కృష్ణ నేను ఉండవల్లి వెళ్తాను, నాకేంటి చేస్తాను అంటాం. అతనికి మరి అట్లా దేవుని యొక్క పని దేవుని ప్రేరేపించేట్లా చేస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే దేవుని పనిలో ముందుకు వెళుతూ ఉన్నారో వారిని ప్రభు పూర్తిగా వారిని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కనుక ఇటు సందర్భంగా వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్న దేవమ్మ గారికి, జయమ్మ గారికి. మన రవి కూడా మామూలుడు కాదు, కనపడ్డ అన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. కృష్ణకి మీకు కూడా అమ్మగారు మీకు కూడా ఎంత దాకా కూర్చొని మీ పరిస్థితి నేను చూస్తానే ఉన్నా. అన్నగారు మీకు కూడా అసలు మీరు కథలు కూడా దేవుడు మాట్లాడినాడు. దేవుడు మిమ్మల్ని బహుబలంగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.